శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్ నంబర్ 9392597491. శ్రీ మాత్రే నమః. ఏదైనా భూమి కొనాలన్నా, త్వరగా ఇల్లు కట్టుకోవాలన్నా ఇలా చేయండి. ప్రతి వ్యక్తి తనకంటూ ఒక సొంతిల్లు ఉండాలని, ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటాడు. సురక్షితమైన భవిష్యత్తు కోసం ఖచ్చితంగా కొన్ని ఆస్తిపాస్తులు ఉండాలని ప్రతి ఒక్కరూ కష్టపడతారు. సొంతింటి కల కోసం రాత్రి పగలు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే మీరు ఏదైనా ఒక భూమి కొనాలన్నా, అలాగే సొంతిల్లు కట్టుకోవాలన్నా సరే, ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే చాలు. మీ ఇంటి సంపద రెట్టింపు అయి 10 తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. మీకు పూర్వీకుల నుండి మీకు రావాల్సిన ఆస్తి ఏదైనా త్వరగా రావాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం నాడు ఆవుకు బెల్లాన్ని తినిపించండి. ఆవు ముందు బెల్లం వేయకూడదు. స్వయంగా మీ చేతులతోనే ఆవుకు బెల్లం తినిపించాలి. అనంతరం ఆవుకు నమస్కరించి దాని పాదాలను తాకటం ద్వారా మీకు రావాల్సిన ఆస్తిపాస్తులన్నీ త్వరగా వస్తాయి. అలాగే శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి పేదవారికి ఆహారం దానం చేయండి. ఈ విధంగా చేయటం వల్ల మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఈ పరిహారం పాటించడం ద్వారా శుక్రగ్రహ దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అదేవిధంగా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళినప్పుడు మీ సొంతింటి కల నెరవేరాలని భగవంతునికి నమస్కారం చేసి గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కితే చాలు, మీ సొంత ఇంటి కల త్వరలోనే నెరవేరుతుంది. అలాగే మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరి పూజా గదిలో ఖచ్చితంగా శ్రీయంత్రం ఉండాలి. హిందూ ధర్మంలో శ్రీయంత్రానికి చాలా శక్తి ఉంది. ఏ ఇంట్లో అయితే శ్రీ యంత్రం ఉంటుందో అలాంటి ఇళ్లల్లో ఏ కష్టాలు ఉండవు. మీ పూజా గదిలో కనుక శ్రీయంత్రం ఉంటే మీ ఇంట్లో 3,00,00,000 దేవతలు నివసిస్తూ ఉంటారు. చాలా మందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవటానికి డబ్బు ఉండదు. అలాంటి వారు శుక్రవారం రోజున మట్టితో తయారు చేసిన ఒక నీటి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది. దీంతో మీ ఇంటి కల త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ఒక మంగళవారం రోజున హనుమంతుని పటం ముందు నెయ్యి దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసి 1 అరకిలో బెల్లం తీసుకుని దాన్ని మీ ఇంటి ముందు ఒక గొయ్యి తీసి బెల్లాన్ని మట్టిలో పాతిపెట్టండి. మీ ఇంటి ముందు మట్టి లేకపోతే పూల కుండీలున్నా సరే అందులో మట్టి పెట్టి బెల్లాన్ని పెట్టి ఇలా చేస్తే సంవత్సరం తిరిగేలోపే భూమాత ఆశీస్సుల వల్ల మీరు ఏదైనా మంచి స్థలం కొని అవకాశం ఉంది, లేదా ఒక మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు ఒక 5 నిమ్మకాయలను కూడా తీసుకువెళ్ళండి. ఈ నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేపించండి. తర్వాత ఆ నిమ్మకాయలను ఇంటికి తీసుకువచ్చి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు. అలాగే ఇంటిపై నరదృష్టి ప్రభావం ఉండదు. మీ ఇంటి ముందుకు పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యం గింజలు వేయండి. ఇలా చేస్తే మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఉంటుంది. తద్వారా మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా శ్రీ సంపదలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలాగే మీ ఇంట్లో కనుక తరచూ నల్లచీమలు కనిపిస్తే మాత్రం త్వరలోనే శ్రీమంతులయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కనుక మీ ఇంట్లో తెలుపు నల్లచీమలు కనిపిస్తే మాత్రం డబ్బు నష్టాన్ని సూచిస్తుంది. ప్రతి సోమవారం జాజి పూలతో పరమేశ్వరుడిని పూజిస్తే మీకు గృహయోగం ప్రాప్తిస్తుంది. పరమేశ్వరుడిని జాజి పువ్వులతో పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా జామ పండును సమర్పిస్తే మీరు అనుకున్న కోరికల్ని ఖచ్చితంగా నెరవేరుతాయి. భూమిని కొనడం లేదా భూమిని అమ్మే విషయంలో మీకు ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో పూజ చేసి ప్రతిరోజు దుర్గా మంత్రాన్ని జపించండి. ఇలా చేయటం ద్వారా ఆస్తికి సంబంధించిన వివాదాలు ముగుస్తాయి. ఇల్లు నిర్మించాలనే కోరిక కూడా నెరవేరుతుంది. అలాగే మీ పూజా గదిలో గోమాత ఫోటో ఉండేలాగా చూసుకోండి.
గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి పూజా గదిలో గోమాత ఉంటే మీ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారు. చాలా మందికి వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉంటారు. అలాంటి వారు మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజున ఒక నిమ్మకాయను తీసుకుని మీ పూజా గదిలో ఉంచి దాని మీద పసుపు కుంకుమ వేస్తూ ఏదైనా మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నెలలోపే ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే చాలా మందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి. అలాంటి వారు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి. సాధారణంగా మనలో చాలా మంది ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. ఎంతటి పేదవాడైనా సరే ఏదో ఒక రోజున ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు మనకి కొన్ని సంకేతాలు కనిపిస్తాయట. అవేంటో మనలో చాలా మందికి తెలియదు. కానీ వారికి బ్రహ్మముహూర్తంలోనే ముక్కోటి దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఈ సమయంలో మీకు మెలకువ వస్తే మాత్రం చాలా శుభ సంకేతంగా భావించాలి. అలాగే కొంతమంది ఇంటి దగ్గర పక్షులు గూడు కట్టుకుంటాయి. ఎవరి ఇంటి దగ్గర అయితే పక్షులు గూడు కట్టుకుంటాయో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందట. అలాగే అకస్మాత్తుగా మీ ఇంటికి డబ్బు వచ్చే అవకాశం ఉంది. మీరు కనుక అద్దె ఇంట్లో ఉంటే, మీరు ఉంటున్న ఇంట్లో చక్కటి వాస్తు ఉంటే మీకు ఆస్తులు కలిసి రావటమే కాకుండా మీ సొంత ఇంటి కల కూడా త్వరగా నెరవేరుతుంది. అది ఇంట్లో తీసుకోవాల్సిన వాస్తు నియమాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది ఇంట్లో ఉన్న తలుపులన్నీ లోపల వైపుకు తెరిచేలా ఉండాలి. ముఖ్యంగా వెలుతురు ఉండే ఇంటికి ఎంచుకోండి. అలాగే చెప్పుల షాపు దగ్గర ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. మీ ఇంటి సమీపంలో విద్యుత్ స్తంభాలు ఉంటే మాత్రం ఆ ఇంటిని అద్దెకు తీసుకోకండి. అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్నా సరే ఆ ఇంటిని అద్దెకు తీసుకోకండి. చూశారు కదా ఎంతో అద్భుతమైన వివరణను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.